అమలు కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఖమ్మంలో నిర్వహించిన రైతు దీక్షలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని వెంటనే అమలు చేయాలన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎన్నడూ రైతులు సాగునీటి కోసం ఇబ్బంది పడలేదని, ఈ ప్రభుత్వం ఎందుకు గోసపడుతున్నారని ప్రశ్నించారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీల్లో భాగంగా రైతులకు రుణమాఫీ, ఎకరాకు 15,000 రూపాయలు, వరికి 500 రూపాయల మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాయ మాటలతోని ప్రజలను మభ్యపెట్టి అసంబద్ధమైన వాగ్దానాలు, అమలు కాని వాగ్దానాలతోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల వల్ల ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా తెలంగాణ రైతులు పడుతున్న బాధల మీద గళమెత్తాలని తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈరోజు రైతు దీక్ష పేరుతోని దీక్షలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే